వయసు ఎంతమ్మా? 23 మేడం. నాన్న మీకు ఏమైంది? యాక్సిడెంట్ అయింది మేడం. డ్యూటీకి వెళ్ళి వస్తుంటే లోయలో పడిపోయా, 30 అడుగుల లోయలో. ఇంకో కుర్రోడు కాపాడాడు. ఆ కుర్రోడు లేకపోతే ఇప్పుడో చచ్చిపోయాడు. రెండో జన్మ ఇచ్చినట్టు నాకు అది ఆ కుర్రోడు. ఆ జన్మ వచ్చింది అంటే మళ్ళీ దానికి నువ్వు సార్థకత చేసుకొని ఇలా బెడ్ మీద కాకుండా నీ అంతటి నువ్వు లేవటానికి ఎంత ఒప్పుకుంటే అంత వీల్ చైర్ మీద కూర్చోడానికి ట్రై చేయటం. మనవడా? వాళ్ళ అమ్మని కొడుకుడమ్మట అయిపోయింది. కొడుకు చాకరీ చేసి ఇప్పుడు 7 నెలలు నా మనవాడు ఇట్టునేనమ్మా. నమస్తే అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు మేడం. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి మీ అమ్మాయా? పెద్ద కోళ్ళకి వీళ్ళ అమ్మాయి కోడలు. ఓకే, మీ అబ్బాయి. టిఫిన్ తెచ్చుకోవటానికి కూడా లేదు. మా టాబ్లెట్లు అన్ని అప్పులు తీసుకొచ్చి మీరు ఏదో పని చేసుకుంటున్నారా? మీరు స్కూల్లో ఆయమ్మగా చేస్తా మేడం. స్కూల్లో ఆయంగా చేస్తున్నారా? ఆడే పార్క్ రోడ్లోనే. సరే, ఎంత ఇస్తున్నారు మీకు? నాకు 5,000 ఈ సంవత్సరం 6,000 చేస్తానన్నారు మేడం. ఇంకా చేయలే. ఈ ఇల్లు సొంత కాదు మేడం. 4,000 కరెంటు బిల్లును, నీళ్ళ బిల్లు, ఇంటి రెంట్ తోటి 4,000 కట్టాలి. ఇప్పుడు 4 నెలలు కట్టాలి. అద్దె ఖాళీ చేయమంటున్నాడు. ఎక్కడ పెట్టాలా? ఈ మనవాడిని తీసుకెళ్ళి. నాన్న మీకు ఏమైంది? యాక్సిడెంట్ అయింది మేడం. డ్యూటీకి వెళ్ళి వస్తుంటే లోయలో పడిపోయా, 30 అడుగుల లోయలో. ఆటో డ్రైవింగ్, నేను డ్రైవింగ్. ఆటో డ్రైవర్ మీరు? టాటా ఏసీ డ్రైవర్. ఆటో తిరగబడిపోయిందా? అవి బాల్తో గుట్టేసేసింది లోయలోకి. పగలే వెళ్తున్నారా? నైట్ వెళ్ళాం. ఎన్ని రోజులు అయింది ఇలా మీకు యాక్సిడెంట్? 9 నెలలు అవుతుంది మేడం. ఏ టైంలో జరిగిందమ్మా అది? 11:30 మేడం నైట్. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకో కుర్రోడు ఉన్నాడు. ఆయనకి ఏమైనా అయిందా? కొంచెం గోడ ప్యాచర్ అయింది. ఆయన మామూలుగా ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. ఎలా నాన్న? ఏదైనా ఎదురుగా ఏదైనా వచ్చిందా? ఎదురేమి రాలా. టైర్ బ్లాస్ట్ అయిపోయింది. టైర్ బ్లాస్ట్ అయ్యి కంట్రోల్ తప్పేసి టైర్ వల్ల బ్లాస్ట్ అయ్యి లోయలో తిరుక్కుంటూ వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. 30 అడుగుల లోయలో పొలాల్లో పడి. బండి మీ మీద పడిపోయిందా? బండిలోనే ఉన్నాం మేము, బాడీలోనే ఉన్నాం, ఎదురున్నాము. అవి మొత్తం వెళ్ళిపోయి దాంట్లో గోగలాగా పడిపోయాము. ఎవరు చూసారమ్మా ఆ టైంలో? మరి ఇంకో కుర్రోడు, ఇంకో ఫ్యాన్ ఉంది మేడం వెనక. మళ్ళీ ఇంకో కుర్రోడు కాపాడాడు. ఆ కుర్రోడు లేకపోతే ఇప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ ఇదంతా ఏం లేదమ్మా. ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ బాగా ఎన్నుపోసుకి ప్యాచర్ అయిపోయింది. కాళ్ళ నారం చిట్లిపోయింది. ఇంకా భాగం అంతా వెన్ను భాగం నుంచి కాలు భాగం వరకు ఏది స్పర్శత లేదు మీకు? లేదు మేడం. వయసు ఎంతమ్మా? 23 మేడం. పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి. ఇంకా మళ్ళీ ఏమైనా సెట్ అవుతుందని ఏమైనా చెప్పారా? డాక్టర్ గారు అయితే ఎప్పుడుకో అన్నారు మరి. అవుతుంది, వస్తాయో రావో తెలియదు అన్నారు. కాళ్ళు వస్తాయో రావో అని చెప్పారా? తెలియదు అన్నారు. ఫిజియోథెరపీ చేయాలన్నారు మేడం. ఫిజియోథెరపీకి వెళ్తే కాళ్ళకి పుండ్లు పడిపోయినాయి. కాళ్ళకి పుండ్లు పడిపోయినాయి మేడం. 4 పుండ్లు పడిపోయినాయి. ఎందుకు? ఫిజియోథెరపీ చేస్తేనా? ఇట్లా పడుకొని రాపిడి తగిలి బాగా మీ అంతటా మీరు కూర్చొని అట్లాగా ఎండలో లైట్ గా లేస్తాం మేడం. ఎక్కువసేపు కూర్చోలేరు. వెనక పడిపోతాను. మళ్ళీ ఇంట్లో ఏ మగాళ్ళు లేరు? 2 ఆడవాళ్ళే ఉన్నారా? డాడీ ఉన్నాడు కానీ కొద్దిగా డ్రింకింగ్ అలవాటు. ఆయన షుగర్ వచ్చి కాలు కూడా పుండు పడింది మేడం. ఎవరికమ్మా? అబ్బాయి కొడుక్కి. ఏం పని కూడా వెళ్ళట్లా ఆయన. తాగడానికి వెళ్ళడానికి రోడ్డు మీద పోతే పోపిస్తే తాగుతున్నాడు. మనసు బాగా తాను ఆ కొడుకు. గ్యాస్ కూడా లేక ఇప్పుడు 1 నెల నుంచి వండుకోవట్లేదమ్మా మేడం. వండుకోగా ఎవరన్నా 150 మీరు జీతం తెస్తున్నారు కదమ్మా? నేను కూడా పెడతానే ఉన్నాను మేడం. నాకు ఇంట్లో నేను ఛార్జీ 10 రూపాయలు అవుతాయి నాకు. నేను టిఫిన్ తాగుతా, వాళ్ళకే చూసుకుంటున్నాను మేడం. ఇంకా నాకు వాళ్ళకంటే నాకు ఇంకేం కావాలమ్మా? నాకు ఏమి అసలు వెనకాల ఏమి లేదు నా దగ్గర ఏం లేదమ్మా. ఉంటే పెట్టుకుంటానా మనోడికంటే.
పూట చూసుకుంటున్నా, పూట టిఫిన్ కాయలు అనేవి అని తెచ్చిస్తానే ఉన్నాను. మా ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడుతుంటే అమ్మాయి పిల్లలను తీసుకొచ్చి అన్నది మేడం. ఏ పిల్లలు? స్కూల్లో పిల్లలను జాయిన్ చేసింది అమ్మాయి. మీ పిల్లలమ్మా? ఈ అబ్బాయి కాకుండా ఇంకెవరున్నారు? అమ్మాయికి పెళ్ళైంది, చదువుతున్నాడు, అటు వెళ్ళాడు అనుకుంటాను. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ముగ్గురు పిల్లలు మీకు. మీరు బాగా నీరసంగా నడిచి మోషన్స్ 2 నెలల నుంచి ఎంత బాడీ అంతా నొప్పి, హాస్పిటల్ వెళ్ళమంటున్నారు అందరూ, 1000 రూపాయలు లేదు. ఇంకా మంచానికి పడుకోవటం, ఏదో 2 ఇడ్లీ తింటాం, ఇంకంతే. గ్యాస్ అయిపోయిన కాడ నుంచి సరైన తిండి కూడా లేదు, వండుకొని తింటాను, పార్సల్ తెచ్చుకోవటం, ఎప్పుడు పోయి ఎండపడ్డాక ఒక ముద్ద తింటాం, అది కూడా డబ్బులు లేకపోతే తెచ్చుకోకుండా సాయంత్రం దాకా అంతే ఉంటుంది. కనీసం తింటున్నారా లేదని కూడా ఒక్కళ్ళు వచ్చి అడగట్లా. ఎవరెవరు ఉన్నారు మీకు బంధువులు? ఉన్నారు మేడం, తమ్ముళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు, మరుదులు 3 ఉన్నారు, 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఫస్ట్లో అందరూ బాగానే చూసుకున్నారు, వచ్చి బాగా దెబ్బ తగిలినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు సరిగ్గా రావట్లా, కనీసం కప్పు తిన్నారా లేదని కూడా అడగట్లా వచ్చేవారు. అడగట్లేదు అంటే 9 నెలలు స్టార్టింగ్లో వచ్చారు కదా. ఫస్ట్లో హాస్పిటల్లో అన్నీ చేసినప్పుడు అందరు వచ్చారు, చాలామంది మీకు బంధువులు కూడా ఉన్నారని చాలామంది అనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఎందుకు రావట్లేదో తెలియదు, కానీ ఫోన్లు చేసినా కానీ ఫోన్లు ఎత్తి కొంత సమాధానం కూడా ఎవరు చెప్పట్లేదు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు, మేము డబ్బులు అడుగుతాం అనుకుంటున్నారు, మా వాళ్ళ ఉద్దేశం ఎట్టుందో తెలియదు. ఇంకా తింటే ఆడ తింటాం, అదిగో పొద్దున్న నుంచి మొహమే కడగల, నిన్నంతా మోషన్స్, వాంతులు. అంటే బంధువుల్ని కూడా అనడానికి లేదమ్మా. మీ బంధువులు అంటే మన సర్కిల్ మన తగ్గట్టుగానే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ పూట కాపూట కూలి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునేటోళ్ళే తప్ప అందరూ ఆస్తులతోనూ అవన్నీ ఉండేటోళ్ళు కాదు. మేడం తిన్నారా లేదని కొద్దిగా పలకరిస్తే మాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఊరు రాట్లా వాళ్ళ పరిస్థితులు ఎట్లా మన ఇద్దరం పడుకుంటాం, పిల్లోడు నేను. తిన్నారా లేదని మీ ఆయనకే లేదు ఫస్ట్. మీ ఆయన ఈ టైంలో కొంచెం ధైర్యంగా ఉండి మందు తాగకుండా ఆ డబ్బులు ఏవో ఇంటికి తెస్తే భోజనం, ఇప్పుడు ఆయన ఒక్కడే మందు తాగేయడం కంటే ఆ డబ్బులు ఏవో 100, 150, ఒక 50 రూపాయలు అయినా కూడా బియ్యం, కేజీ బియ్యం వస్తే మీరు ఒక 3 పూటలు కంప్లీట్గా అన్నం తింటారు. 50 కేజీ బియ్యంతో హ్యాపీగా 3 పూటలు మీరు అన్నం తినొచ్చు. చారు వేసుకొని, పెరుగు వేసుకొని, పచ్చడి వేసుకొని తినొచ్చు. మన ఇంట్లో వాళ్ళే మనకు సరిగ్గా సపోర్ట్ లేనప్పుడు మనం బయట వాళ్ళు ఎవరిని అనడానికి లేదు. ఆడబడుచులు, మరుదులు, తమ్ముళ్ళు ఎవరు కష్టం స్టార్టింగ్లో చూశారు, ప్రతిసారి చూడాలన్నా వాళ్ళకి కష్టమే. మన ఫోన్ వెళ్తే మన కష్టంలో ఉన్నాం కాబట్టి ఇంకా బరువు అవుతుంది. మనం అస్తమానం వాళ్ళు ఫోన్లు చేసినా కూడా బరువుగానే ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ ఒక్క 6,000 వస్తుంది, 6,000లో 4,000 రెంట్కి పోతే ఇంకా 2,000 మిగులుతాయి అంతేనా? ఆ 2,000తో ఏవి మీకు బియ్యం ఏవి మీకు ఛార్జీలు ఎందుకు అవుతాయమ్మా? బస్ ఫ్రీయే కదా. బియ్యం ఉన్నాయి కదమ్మా, వంట ఎందుకు చేసుకోవట్లేదు? 15 రోజులైంది, అదిగో చెప్పట్లా, 1 రూపాయి తెచ్చుకోకుండా గ్యాస్ ఫోన్లే ఎవరో ఒకరు ఇచ్చారు, బియ్యం ఉన్నాయి కదా. కర్రల పొయ్యి అని పెట్టుకోవట్లేదా? బొగ్గుల పొయ్యి కానీ బొగ్గుల పొయ్యికి ఏమవుతుంది తల్లి? అంటే అటు చివరి చెట్లకు వెళ్ళిపోవాలి, అటు పాములు ఉంటాయి, ఎవరు పెట్టుకోరు. బొగ్గుల పొయ్యికి ఏం కాదు, పొగ ఏమంత రాదు. మన పస్తులు ఇంట్లో బియ్యం ఉంచుకొని పస్తులతో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఇంకొక సులువు ఏదైనా చెయ్యాలి. అదొకటి మేడం, నేను చెయ్యాలన్నా బయటికి వెళ్ళి పొయ్యమంటే చేయలేకపోతున్నా, అందుకని బయట నుంచి తెచ్చేసుకుంటున్నారా? లేదు అసలు, నేను కాసేపు నడితే కాళ్ళు కూడా ఎట్లా. సరే సరే, ఇంకేదో ఒక అవకాశం ఎత్తుక్కోవాలి అంతే. మరి అక్కడ అవేంటివి అవి ప్లేట్లలో? ఎవరు అన్నం ఎక్కడ ఉండేరు? నేను ఏరుగా పచ్చేది ఉంటాను. మీరు ఏరేగా ఉంటారా? నేను అటుంటా పచ్చేది అంటే మా దగ్గర వండుకోవడానికి చోటు ఇబ్బందిగా ఉంటది ఇక్కడ అని. అదంత రెంటు కూతురింటి కాడ ఉంటా, ఆడే పడుకొని వస్తా. అక్కడ అల్లుడు ఏం చేస్తారమ్మా? అల్లుడు లేడు మేడం, చనిపోయాడు. కూతురు దగ్గర తోడుగా ఉంటారా? ఇప్పుడు దేనికి పిలిచినట్టు మమ్మల్ని? అబ్బాయి గురించే మేడం, మీరు సహాయం చేస్తారు. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా నాన్న యూజ్ ఏమైనా ఉంటుందని అన్నారా? అన్నారు, ఫిజియోథెరపీ అన్నారు. రోజుకి ఎంత అవుతుంది ఫిజియోథెరపీకి? 25,000 అవుతాయి అన్నారు. రోజుగా? నెలకి 25,000. ఎంతమ్మా రోజుకి తీసుకుంటారు? 450 అన్నారు మేడం. 450 అయితే రోజుకి అంత అవ్వదుగా, నెలకి అంత అవ్వదుగా.
అన్నారు మామూలుగా ఇంటికి వచ్చి చేస్తానంటే ఆ మాట అన్నారు. ఇంటికి వచ్చి వాడు చేసేవాడు. ఎక్కడ మంగళగిరిలోనే వాళ్ళు చెప్పారు, ప్రైవేట్ వాళ్ళు. ప్రైవేట్ రోజుకి 500 తీసుకుంటారు. ఫస్ట్ 27,000 అడిగారు, అంత లేమన్నాం. 25,000 ఏమన్నారు. అలా సోమత కూడా లేదండి మా కాడ అన్నాం. అంటే మరి ఏం చేయాలనుకున్నారు? అమౌంట్ ఉన్నప్పుడు చూసుకుంటాంలే అన్నాను. అది 4 నెలలు 5 నెలలు చేయాలన్నారు మేడం. చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందా? కొంచెం అన్నారు మేడం. ఏది ఆయనకు ఒకసారి ఫోన్ కలపండి. ఫోన్ నెంబరు ఉందా? లేదు మేడం, డాడీ ఫోన్లో ఉంది. అంతా ఆయన చేసి ఫోన్ ఆయన కాడే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు బాగుంటుందో చెప్పమ్మా. అంటే మేడం కొంచెం ఈ అమౌంట్ ఇస్తే బయటికి వెళ్ళి చేయించుకుంటాను మేడం. అది ఇంట్లో జరుపుకుంటా, అంటే తినడానికి ఉండాలి కదా. ఎంత ఎంత అవుతుంది బయటకు వెళ్ళి చేసుకుంటే? కొంచెం 10,000 అన్నారు కదా, దాన్ని బట్టి ఎంతో కొంత సహాయం చేయండి మేడం. మీరు వెళ్తారా ఫిజియోథెరపీకి? ఆటోలో వీల్ చైర్లో తీసుకెళ్తారు మేడం. అది మీ నాన్న స్థిరంగా ఉండుంటే నాకు కొంచెం నమ్మకంగా ఉండేది. మీరు గ్యాస్ లేదని చెప్పేసి అన్ని వంట బొగ్గుల పొయ్యి మీద కూడా మీరు ఆసరా పడకుండా మీరు సెకండ్ ఆప్షన్ ఎంచుకోవటం లేదు. ఎవరో వండి పెడితే తింటున్నారు. అట్లా కాకుండా ఆలోచన చేసుకోవాలి మనకు మనమే. ఎవరు వాళ్ళ ఫోన్ తీయట్లేదు, వీళ్ళ ఫోన్ తీయట్లేదు, ఎవరిపైనా డిపెండ్ అవ్వడానికి లేదు. ఎవరికైనా బాగలేనప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి వచ్చి ఏమైనా హెల్ప్ చేయడం, వాళ్ళకి అలా మీరేమైనా చేశారా? ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంట్లో బాధలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు మీ ఇంట్లో కష్టం మీకు కనబడుతుంది, అవతల వాళ్ళకి ఏ కష్టం ఉందో. వాళ్ళు ఫోన్ తీయలేదంటే వచ్చినప్పుడు కష్టం అనగానే వచ్చి ఆదుకున్నారు, వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఆదుకున్నారు. ప్రతిసారి ఫోన్లు తీయాలంటే ఆలోచిస్తారు. మనము గబుక్కున వేరే వాళ్ళపైన అనేకూడదు, వాళ్ళే బాధల్లో ఉన్నారు. వాళ్ళు మొదట్లో రాకుండా ఉండుంటే మీరు ఫస్ట్లో కూడా తెలిసి రాలేదు అంటే మనం బాధపడాలి. అస్తమానం రావాలన్నా కూడా అమ్మ టైం పడుతుంది. మనం కూడా పదే పదే ఫోన్లు చేయకూడదు. కోపమే కరెక్టే, మన బాధ మనకు కోపంగా అనిపిస్తుంది. కానీ జ్వరం అసలు నుంచోలేకపోతున్నా ఇప్పుడు. ఎవరు మీ సొంత అన్నదమ్ములా? మామూలుగా సొంత వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ముగ్గురు. రాలేదని బాధ, అదే ఒక బాధ. మరి రావాలి అక్కకి ఇలాగా ఇప్పుడు నుంచి కళ్ళు బయలుగా. నాన్న నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేయడం ఏం చేశారా? అదేం లేదు మేడం, వచ్చి పలకరించి వెళ్తున్నారు. మామూలుగా 3 నెలల క్రితం వచ్చారు. 3 నెలల క్రితం వచ్చారు. ఒక ఫ్రెండ్ కనుక తమ్ముడు అవుతాడు, ఆ తమ్ముడు కనుక లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయాను మేడం. నాయనమ్మ బండి వేసుకుని ఉన్నాడు చూశారు. ఆ తమ్ముడు లేకపోతే కనుక చచ్చిపోయాను. వాడికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను మేడం. దేవుడు లాగా వచ్చి కాపాడాడు. అప్పటికప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశాడంట. పాపం ఎక్కడ దూకాడో తెలియదు మరి లోయలోకి. ఇంకా అర్ధరాత్రి టైంలో అంబులెన్స్ వచ్చేంత వరకు, మీరు మళ్ళీ స్కానింగ్కి వెళ్ళేంత వరకు ఈ ప్రాసెస్లోనే సగం ఒళ్ళంతా హోనం అయిపోయి ఉంటుంది. అంబులెన్స్లో తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేడం. అట్లా మేము వేసేటప్పుడు ఇట్లా మేము జరిపేటప్పుడు కదా ఎన్ని పోసుకు అనే దానికి తగిలి బాగా విపరీతమైన నొప్పులు వచ్చేసి అయిపోయి ఉంటుంది బాడీ అంతా. ఆ కుర్రోడు ఉండబట్టి దేవుడి దయాల చాలా ఒకటికి మా అమ్మోళ్ళకి నన్ను ఇచ్చినట్టు, రెండో జన్మ ఇచ్చినట్టు నాకు. అది ఆ కుర్రోడు ఆ జన్మ వచ్చింది అంటే మళ్ళీ దానికి నువ్వు సార్థకత చేసుకొని ఇలా బెడ్ మీద కాకుండా నీ అంతటి నువ్వు లేవటానికి ప్రయత్నిస్తున్నా కానీ మేడం కత్తి సపోర్ట్ ఇచ్చి దొరకనిట్లు. అదే ఈ జన్మ వచ్చిందని సంతోషం చాలా మంచిది. కానీ దాన్ని నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి ఏదో ఒకటి మంచి ఆహారం తీసుకోవడమో, లేకపోతే మాలాంటి వాళ్ళని ఒకరే అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చి నాకు ఎవరు తెలియదు మేడం రిక్వెస్ట్ చేసుకోవడం, ఫోన్లో ఏదైనా చేసుకొని తప్పదు. ఎంత ఒప్పుకుంటే అంత వీల్ చైర్ మీద కూర్చోడానికి ట్రై చేయటం. ఎండ తగలాలి, గాలి తగలాలి, ఈ రూమ్లోనే ఇలా బందీ అయిపోకుండా మ్యాక్సిమం ట్రై చేయి. మీ నాన్నని మాటలతో రిక్వెస్ట్ చేసుకో, మందు తాగనోకన్నా మందుకి అయ్యే డబ్బులు ఏవో నీకే ఖర్చు పెట్టుకునేటట్టు. నమస్తే అండి, రండి. ఎక్కడికి వెళ్ళారండి? ఏ పని ఏమైనా ఉందా? మీ అబ్బాయికి బాగాలేదు కదా, ఎప్పుడైనా వీల్ చైర్లో బాబుని ఎండలో కూర్చోబెట్టడం, తిప్పడం అలా ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం. ఎప్పుడు చేశారు? ఎన్ని రోజుల క్రితం చేశారు? అంతకుముందు చేసామంటే ఇప్పుడు మాకు కొంచెం బాగాక. ఎన్ని రోజుల క్రితం చేశారు? 1 నెల అవుతుంది. 4 రోజులు. 4 రోజులకు ఒకసారి అలా తిప్పుతూ ఉంటే కొడుకు బాగుపడతాడు అనుకుంటున్నారా? అంటే 2 రోజులకు ఒకసారి అయినా లేపాలి. బాగాలేదు కాబట్టి
ఇప్పుడు ఆడవాళ్ళు ఈవిడ ప్రాణం అంతా ఆవిడ చేయగలుగుతారా? చేయలేరు. మీరే అటు ఇటు తిరగడం కంటే బాబుకి కొంచెం అలా ఎత్తుకొని ఎండలో ఉండి కొంచెం భోజనం ఏదైనా పెట్టడం. మీరు బయట వెళ్ళి తినేసి తాగేసి వచ్చేకూడదు. ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే మీరు తాగితే మీరు బాగుంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో గ్యాస్ అయిపోయి ఎన్ని రోజులైంది? 10 రోజులు అవుతుంది. మరి 10 రోజుల నుంచి ఇంట్లో మగాడు ఉండి మీరు మరి ఏం చేస్తున్నారు? గ్యాస్ 1000 రూపాయలు పెట్టి గ్యాస్ విడిపించలేకపోయారా? మాకు బుక్ చేసాం మేడం. బుక్ చేస్తే వస్తుంది అన్నారు 2-3 రోజులు. మరి 10 రోజుల క్రితం గ్యాస్ అయిపోతే ఇప్పుడు 2 రోజుల క్రితం మీరు బుక్ చేశానంటే మరి ఎక్కడ బాధ్యత ఉంది అంటున్నాను. ఇప్పుడు అక్కలు ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఏదో ఊసులాడుకుని వచ్చారు. ఆ ఊసులు ఏవో గ్యాస్ అయిపోయిన వెంటనే మీరు ఎవరినో రిక్వెస్ట్ చేసుకోవడమో మీరు పని చేసుకోవడమో ఏం పని చేస్తున్నారు? నేను లారీ తోలుతానండి. వెళ్తున్నారు పనికి? లేదండి, కాలు దెబ్బ అయింది, పిల్లోడికి యాక్సిడెంట్ అయింది. అది జరిగి 1 సంవత్సరం అయింది. అవును, అప్పటి నుంచి ఇంక ఇంటికాడనండి. మీరు ఇంటికాడ ఉంటే మరి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారండి? పిల్లవాడిని చూసుకుంటే సాగర్ అట్టగా చేసుకుంటున్నాను. చెయ్యాలి, రెండు పనులు చెయ్యాలి. ఏదో పనికి వెళ్తాం. ఏదో పనికి వెళ్ళి ఇంట్లో ఎప్పుడు పస్తులు ఉండకూడదు. ఇంట్లో గ్యాస్ మంట ఉండాలి, భోజనం ఉండాలి. ఇవి చూడండి ఎలాగైపోయిందో. ఇంట్లో మగాడు స్థిరంగా ఉంటే పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. మనకి స్థిరత్వం లేకపోతే ఇంక ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోగలిగే ఆరోగ్యవంతురాలు కాదు కదా ఈవిడ. ఇద్దరం హాయిగా చేసేది. ఆ ముసలావిడ మీ అమ్మ పని చేస్తున్నారు, మరి మీరు పని చేయకున్నా నాకు లాభం కాలు బాగాలేదు చేయి బాగాలేదు అలా వంకలు పెట్టకూడదు పెద్ద. లేదు మేడం, పనికి వెళ్ళాను. పనికి వెళ్ళిపోతే బెజ్జం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆవిడ వయసు అయిపోయింది, 60-70 సంవత్సరాలు ఆవిడ పని చేస్తున్నారు. ముళ్ళు గుచ్చుకొని ఆవిడకంటే మనం కాదు కదా అని నా ఉద్దేశం. ఇలా వచ్చిపోయింది కాలు. ఏ వాచ్మెన్ కింద చేసినా కూడా 10,000 జీతం ఈజీగా ఇస్తారు. వాచ్మెన్ కింద చేసిన ఒక పూట టిఫిన్ పెడతారు, లేకపోతే పెట్టకపోయినా పర్వాలేదు. మీరు 2,000 మీ పర్సనల్ ఖర్చులు కొద్దుకుని 8,000 ఉంటే ఇల్లు ఉండదు. వాళ్ళు వీళ్ళు తెచ్చి బియ్యం ఇవ్వడం ఎందుకు? కనీసం మనం తినడానికి మనం సంపాదించుకోవాలి అంటాను నేను. అబ్బాయి జీతం తెచ్చుకొని 10,000-15,000 తెచ్చుకుంటే తన లైఫ్ వేరేగా ఉండేది. బాగాలేదు కదా, వాడికి బాగాలేదు కదా, నేను మంత్ తాగి పడుకుంటానంటే మరి వీళ్ళేమైపోవాలి? మారాలి. ఎవరో వచ్చి చెప్పడం కాదు, మనకు మనమే తెలుసుకొని మారాలి. అమ్మ వెళ్ళండి, రేషన్ తీసుకురండి. బియ్యం ఇస్తాను, తీసుకోండి అమ్మా. ఇగో ఇందులో కందిపప్పు. ఇప్పుడు వంట చేసుకోండి, మీరు అర్జెంటుగా వెళ్ళి వంట చేసుకోండి. ఎవరింటిలోకి వెళ్ళి తెచ్చుకుని తినడం కాదు. నాన్న బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. బియ్యం తల్లి ఇవి 26 కేజీలు. ఇది రేషను. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలండి. బాధ్యత లేకుండా ఉంటే అది తప్పు చాలా. నాన్న నీకే టవల్ అది కట్టుకోండి, మీకు లుంగి తీసుకోండి, అది చీర జాకెట్ తీసుకో తల్లి. ఫిజియోథెరపీ చేయించుకుంటారు కదా, నమ్మకమేనా? నమ్మివ్వచ్చా నేను? నాకు అడిగితే చాలు మేడం, నా పని నేను చేసుకునేది. ఈ డబ్బులు ఇంక దేనికి, ఎవరికి తాగడానికి దేనికి ఇవ్వను మేడం. ఈ డబ్బులు మీకే చెందాలి. మీరు రోజు ఫిజియోథెరపీ చేయించింది నాకు ఫొటోస్ రావాలి. ఇగో మేడం ఈరోజు వెళ్తున్నానని ఎవరి చేత ఫోటో పెట్టడం కానీ అలా అయితే నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా? మీరు బాగుండాలి. చిన్న వయసులో ఉన్నారు మీరు, ఇంకా 23 ఏళ్ళు అంటే ఏమి వయసు కూడా తెలియదు అసలు. జీవితం ఏది కూడా మీరు చూడలేదు ఇంకా. ఓకేనా? నేను ఫస్ట్ నెల కనిపెడుతున్నాను నీకు. ఇదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ నెల నువ్వు రేపటి నుండే కుదిరితే ఇవాళ నుంచి కూడా నువ్వు వెళ్ళి ఇవాళ వదిలేసేయాలండి. ఇవాళ ఈ చెక్ బ్యాంకులో వేసేసుకోండి. రేపటి నుంచి వైద్యం స్టార్ట్ చేయాలి మీకు. సరేనా నాన్న? కేవలం నిన్ను చూసేస్తున్నాను. ఓకే? మా గ్యాస్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఏదో ఒకటి కింద మీద పడో కర్రలు పోయితో నాన్న బియ్యం ఉండేటప్పుడు కనీసం గంజానమో పెరుగన్నమో ఎవరో వండి తెస్తే మీరు ఉండడం అలా చేయకూడదు తల్లి. కొడుకుకి ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు కర్రలు బొగ్గులు పోయి పడలేదంటే నేను అలా యాక్సెప్ట్ చేయలేనమ్మా. బొగ్గుల పొయ్యి మీదనన్నా మీరు వంట చేసుకొని ఉండాలి. ఓకేనా? అలా అయితేనే రెస్పాన్సిబిలిటీగా ఇల్లు కూడా జరుగుతుంది తల్లి. మనం ముందు ఉండాలి. వాళ్ళెవరు ఫోన్ తీయలేదు, వీళ్ళెవరు ఫోన్ తీయరు. ఎందుకు తీస్తారు? మీరేమైనా వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి మీరు ఫోన్ చేస్తున్నారా? కాదు కదా. మీరు ఏదో అడగటానికే కదా ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. 1-2 సార్లు 3 సార్లు చూస్తారు. ప్రతిసారి అంటే ఎవరు ఫోన్ తీయరు. అది మనమే అర్థం చేసుకొని మనమే ఏదో బ్రతకడానికి బ్రతుకు తెరువు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా నిలబడే శక్తి ఉంది కాబట్టి మీకు. బాబురావు కదమ్మా, ఇదిగో నాన్న తీసుకో చెక్కు 20,000 ఎవరో ఒకరి ద్వారా వెళ్ళి అకౌంట్లో వేయించేసుకున్నా. కుదిరితే ఇవాళ వేయించేసుకోండి. సరేనా? నమ్మొచ్చా నిన్ను? నమ్మొచ్చు మేడం. నాకు మాట నిలబెట్టుకోవటం అలవాటు మేడం. థ్యాంక్ యూ. సరే
అలాగే ఉండు. ఓకే నువ్వు వెళ్తున్నావంటే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. ఓకే మేడం. లేదు ఈ డబ్బులు ఏది ఈ పోటీకలుగా అయిపోతాయి, ఈ తర్వాత సంగతి అప్పుడు ఇంకా చూద్దాంలే అంటే అది నీ లైఫ్, నీ చేతులతో నడిపించుకోవాలి. అది నమ్మకం ఇచ్చారు కదా, చేసుకుని నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకున్నా అన్న, బంగారం లాంటి భవిష్యత్తు కదా అనేది, నిలబెట్టుకో. నిలబెట్టుకుని నువ్వు నాకు చేసుకుంటున్నానంటే నేను ఇంకా ఎవరికైనా చెప్పడానికి కూడా నాకు ఆస్కారం ఉంటుంది. ఓకే మేడం. ఈ అబ్బాయి అలా బెడ్ మీద కాకుండా అలా కాళ్ళు అవి పుళ్ళు అయిపోయి నాకే చాలా బాధగా ఉంది. పైగా నీది ఇంకో 40 50 కూడా కాదు, 20లోనే ఉన్నా. ఇంకా నీ వయసు కూడా చిన్నపిల్లడు కదా, తమ్ముడు. నాకు తమ్ముడు కాదు, కొడుకు లాంటోడివి నువ్వు. అది సరేనన్నా, జాగ్రత్త. ఏమా వంట అది చేయండి కొంచెం, గ్యాస్ ఏది ఎక్కడికి వెళ్ళి తెచ్చి రేపటి నుంచి మీ అమ్మగారు కూడా బయట ఎక్కడ వంట చేస్తే తీసుకో, మీరు తినకండి అసలు. ఓకే మేడం. ఓకేనా? మీరు తినేస్తున్నారు, ఈవిడ పెట్టేస్తున్నారు, తినకండి. ఈవిడ చెయ్యాలి, నాన్న ఉన్నారు. మీ అమ్మగారికి అంత పరిస్థితి అయ్యి ఉండి ఆవిడ పనిలోకి వెళ్తున్నారంటే మీకు కాళ్ళొంపు చేయంపు అని చెప్పేసి మీరు ఉండిపోవడం కరెక్ట్ కాదు పెద్దయినా. బాగుండాలి, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు ఆటోమేటిక్గా బాగుపడతారు. వెళ్ళొస్తాను, నమస్కారం.